నమస్తే. ఎక్కడి నుంచి అన్న? అన్న నేను కెనడా అన్న. కెనడా అన్న. నమస్తే పెద్దనా. రోజు చూస్తా అన్న మీది. ఎప్పుడు ఫోన్ చేద్దామని 2-3 సార్లు చేసినా, కాకపోతే మీది కలవలేకుండే. వాట్సాప్ లో మీరు ఆన్సర్ చేయరేమో కాల్ అని అనుకునుండే. ఇప్పుడు చేసినా సడన్ గా లేపారు. అరే నాకు ఇక్కడ కెనడా అని కనిపించింది అన్న, భారత్ రెడ్డి కెనడా అని. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. మీరు నా వార్తలు చూసుడేందన్న దేశ విదేశాలు పోయి? అయ్యా ఎక్కడ పోయినా కానీ ఇంకా మన ఊరు మన ఇల్లు ఉంటది అన్న. థ్యాంక్ యూ బ్రదర్. ఏం నచ్చుతుంది నీకు మన దాంట్లో? నేను చూస్తాను అన్ని ఛానల్ చూస్తాను నేను, ఎవరు ఎట్లున్నా. అదే అందులో మన దాంట్లో లీడర్ టీవీలో మీకేం నచ్చిందన్న? అర్థం కాలేదా? లీడర్ టీవీలో జర్నలిస్ట్ నరేషన్లో మీకేం నచ్చింది? పబ్లిక్ కి కొంచెం బుర్ర వచ్చేటట్టు చెప్తున్నా. థ్యాంక్ యూ. నాకు నచ్చింది అది. ఎందుకంటే కొంచెం ఎడ్డి గొర్రెలకి కొంచెం చెప్తే గానీ అర్థం కాదు. థ్యాంక్ యూ భరత్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు మాకు నిజంగా సపోర్టివ్గా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చెప్తుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా కష్టపడాలి, ఇంకా ఏదానికోసమైనా ముందుకెళ్ళాలనిపిస్తుంది. అట్లా చేయాలన్నా. నువ్వు గట్టిగా మాట్లాడుతావు, కొంచెం రైతుల గురించి మంచిగా మాట్లాడుతావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మనకు రెగ్యులర్ గా చూస్తుంటా నేను ఎట్లా తెలుసా అన్న, నేను మా రూమ్ లో నార్మల్ గా కూర్చొని పెట్టుకుంటాం కదా నైట్ అన్న. మాకు ఈ టైంలో కరెక్ట్ నైట్ 11-11:30 అవుతుంది. ఇప్పుడు నైట్ అవుతుంది వస్తుంది ఇంకా తినేటప్పుడు పెట్టుకొని ఒకటే నవ్వుడు. ఎంజాయ్ చేస్తాం అన్న, నేను షో చూసుకుంటా. థ్యాంక్ యూ బ్రదర్. ఎంజాయ్ అంటే కొంత రకరకాల కమెంట్లు, మీరు మాట్లాడే ముచ్చట అంత హైలైట్ అంటది. మొన్న ఒక రోజు రుచి వాడు మెసేజ్ పెడతాడు, దాంట్లో మళ్ళీ రిప్లైలు ఇస్తారు మన దాంట్లో. కాకపోతే నేటివిటీ ఉండాలనిపిస్తుంది నాకు. వార్తలు చెప్పినా మన స్టైల్లో మనం మాట్లాడుకున్నట్టు, మన ఇంటికాడ ఉన్నట్టు, మనము మన భాష, మన యాస మన మీడియాలో ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నాకు అంటే తీన్మార్ మల్లన్న కూడా నాకు నచ్చేటోడు. ఎందుకు నచ్చేటోడు అంటే గ్రౌండ్ లెవెల్, అంటే మనం గ్రామీణ ప్రాంతానికి కూడా రీచ్ అయిపోయింది ఆయన. అట్లుండాలి అంటే వార్తలు అంటే గట్లా, అంటే మనం రోజు మాట్లాడుకున్నట్టు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, నేను అనేది అదే. అది ఏదైనా ఉండొచ్చు, భరత్ భాయ్. నేను 2-3 సార్లు క్యూనూస్ ఆఫీస్కి పోయిన వేరే పనుల మీద. అరే ఎంత పేదోళ్ళు నిలబడ్డారంటే ఒక ఎమ్మెల్యే ఇంటికాడ కూడా ఉండకపోదురు నాకు తెలిసి. సరే ఉన్నది ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నది, ఎవరేమంటాం కానీ. బట్ ఆ పేదోళ్ళు కూడా అరే మా అన్నున్నాడు అని పోతారు చూడు, ఆ ధైర్యం గొప్పది అంటున్నా. అట్లా అంటే అనేది న్యాచురల్ గా. అప్పుడు కేసీఆర్ మొత్తం లీడింగ్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలన్నీ డౌన్ అయిపోయి అసలు ఎవరు లేరు కదా, అసలు ఎవరు లేరు, సున్నా. తీన్మార్ మల్లన్న కాబట్టి జర బాగా పబ్లిక్ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియా అప్పుడే బాగా పెరిగింది, అప్పుడే ఫోన్లు వచ్చినాయి బాగా. కరెక్ట్ చెప్తున్నారు. అదేండు. కాకపోతే కొంచెం నిజాయితీ ఉంటే బాగుంటుండే ఆయనకి. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాండ్. ఇప్పుడు భరత్ భాయ్ కేసీఆర్ దగ్గర ఉన్న తప్పులను కూడా మాట్లాడుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ అంతే. మనిషి అన్నాక ఒకటి ఉంటుంది ప్లస్, ఒకటి మైనస్ ఉంటుంది. చేయని అన్న నా దృష్టిలో అయితే నేను ఒకటే చూస్తా, ఏంటంటే కేసీఆర్ 100 తప్పులు చేయని, కానీ నీ ఇంటికి అన్ని నీకు నిమ్మలంగా చేసిండు. ఎగ్జాక్ట్ గా ఎట్లా బతికిరు రైతులు, అసలు ఎట్లా మర్చిపోయి మాట్లాడుతున్నారు. నాకు నిజంగా నాకే కోపంగా ఉందన్న రైతుల మీద. అరే ఎట్లా బతుకు చూసిరు మీరు ఒక 10 ఏళ్ల కింద, ఇప్పుడు అన్ని చక్కగా వచ్చేసరికి ఇంకా అసలు మీకు ఎవరు కాని రాకుండా అయింది మీకు. కరెక్ట్. నేను చెప్పేది కూడా గదే. అన్ని మంచుకున్నప్పుడు ఖరాబ్ చేసుకున్నాము, ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆయన చెప్పిండు కదా, మోసపోతే గోసపడతాం అన్నాడు. రేవంత్ రెడ్డి ఎట్లాంటి మనిషి అనేది మనం 2014 నుంచి చూస్తూనే ఉన్నాము. మళ్ళా తీసుకుపోయి గాయన చేతిలో అసలు ఎట్లా పెట్టిరన్న రాష్ట్రాన్ని ఇలా కుక్కలు చింపినిస్తారైంది. రాష్ట్రం నిజంగా అనిపిస్తుంది అంటే ఏ మనిషి అన్న, ఏ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు అన్న నాకు అంగికి పొక్కలు ఉన్నాయి, అమ్మ డ్రైవర్ కి పొక్కలు ఉన్నాయని. మాకు సిగ్గున్నా ఎవరికైనా చూపించుకోవాలి. ఇప్పుడు మా రూమ్ లా నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇద్దరు ఆంధ్ర నుంచి, వేరే ఒక పంజాబ్ నుంచి. నేను ఇంతకు నేను ఒక 2-3 ఏళ్ల కింద గర్వంగా చెప్పుకుంటున్నారే మా కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా ఏషియాలోనే పెద్దది రాబోయి, మాది పెద్ద కథ, మా కేసీఆర్. అరే అన్నారు మన స్టేట్ జీడిపిని 3 times చేసిన లీడరు ఇండియాలోనే లేడన్నా ఎవడు. ఎగ్జాక్ట్లీ స్టేట్ జీడిపిని 3 times చేసిన లీడర్ ఎవరు లేదు ఇండియాలో. అరే అది అర్థం చేసుకునే బుర్ర కూడా లేదు. అంటే జరిగిన మంచిని ఎవరు గుర్తిస్తలేరు. లేదా ఉత్త మాటలు అది ఇది మాటలు చెప్పి వీళ్ళు అంతా ఆగం చేసిరు కానీ అసలు చాలా చాలా గ్రేట్ గా చేసిండు కేసీఆర్. ఏ విషయం ఆ విషయం
చెప్పాలన్నా కేసీఆర్ నేను 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 చాలాసార్లు చెప్పిన భరత్ భాయ్, మీరు కూడా చూసి ఉంటారు. నేనేమంటా అంటే ఆయనకు అహంకారం ఉన్నది, ఆయనకు వేరే గర్వం ఉన్నది, తలపొగరు ఉన్నది అని అంటారు కదా. దాంతో నీకు వచ్చేది ఏమున్నది రా భాయ్? నీకు వచ్చే ఏమొస్తుందో అది వస్తుంది చాలు కదా. అంతే. ఆయన క్యారెక్టర్తో ఆయన నేచర్తో మనకేం సంబంధము? అవును అవును మనకు రావాల్సింది రావాలి కదా. ఆయన ఏం చేస్తే మనకి ఎందుకన్నా, నీకు అన్ని కావాల్సిన ఇప్పుడు అసలు రైతు బంధు స్కీము ఈయన చూసి నేర్చుకున్నారన్నా. మోడీ గాని వేరే రాష్ట్రాలు ఎన్నో 10 రాష్ట్రాల దాకా కాపీ కొట్టినాయి ఈయన దగ్గర నుంచి. అది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇచ్చినటువంటిది అంటే మన రైతులకు దక్కినటువంటిది ఇంతవరకు ఎవరికి దక్కలేదు ఎక్కడ కూడా. అవును అవును బ్రహ్మాండం. అంటే కొన్ని మంచుకున్నాయని మనం మనం అనాలి కదా. చెప్పిన దాన్ని ఇప్పుడు ₹2 కిలో బియ్యం అయితే ఎన్రామారావు గురించి చెప్పుకోమా? ఉచిత కరెంటు అట్లే రుణమాఫీ గురించి నార్మల్ ప్రచారం కాదన్నా, రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పుకోమా? ఎంత ఘోరమైన విష ప్రచారం చేసిరంటే ఇప్పుడు అప్పుల మీద వీళ్ళకి కూడా తెలియలేదన్న బీఆర్ఎస్ వాళ్ళకి 3.5 లక్షల కోట్లు అప్పు చేసిందని పార్లమెంట్ లో డైరెక్ట్ ఇచ్చిన లెటర్ ని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఒక శోభాలు పడుతున్నారు, కింద మీద పడుతురు, తిప్పల పడుతురు. నాకు అది అర్థమైతలేదు. మేం చెప్తున్నాం మీద నిలబడి రోజు పొద్దుగల అదే అదే అంటే అంటే కళ్ళు గుడ్డోళ్ళు అయిపోయారా అసలు అందరూ, లేకపోతే అందరు కళ్ళు మూసుకొని నటిస్తుర్రా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం సరిపోదా? మరి దాన్ని ఎందుకు గట్టిగా చెప్పుకుంటలేరు నాకు అర్థమైతలేదు. ఇంకా కథ ఏంది అసలు? వాడు అడిగి చెప్పేటోడన్నా ఎవడు ఎట్లా చెప్తున్నా నాకు అర్థమైతలేదు అన్న. నేనైతే చెప్పిన తిక్కల ఇద్దరు కట్టురు సప్పుడేక మాకు వెళ్ళిపోతుంది కదా, మన మీద అప్పే ఉండదు కదా. ఇక చేసింది మీరే కదా, మా మీదనే కదా చేసింది. ఇక మేము పతివ్రతలో మేము సిద్ధ పూసలు నిరూపించుకోవడం ఎందుకు? మీరే కట్టురు కదా, అయిపోతుంది, వెళ్ళిపోతుంది. అవునవును. ఇప్పుడు అప్పు 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 అని ఇన్ని రోజులు మొత్తుకున్నారు. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చేసి 3.5 లక్షలు చేస్తే ఈయన 2.5 ఏళ్ళకి 2.5 లక్షలు దాటింది ఆల్రెడీ. మరి ఆ లెక్క చెప్పి మీరు చేసింది ఏంది ఇప్పటిదాకా? మీరు తెచ్చిన అప్పుతోని నేనైతే చూస్తున్నా కేసీఆర్ ఇంట్లోనే ఉండాలి, వీళ్ళకి ఇట్లనే కావాలంటారు. నేనైతే అదే జరుగుతుంది. ఆయన బయటకు రాడు, ఎలక్షన్లు ఉంటేనే వస్తాడు, ఎలక్షన్ అప్పుడే వస్తాడు. అప్పటిదాకా వీళ్ళ గురించి కూడా తీయడు, వీళ్ళ జోలి కూడా తీయడు. అంతే. వీళ్ళు ఇట్లనే చచ్చిపోతుంటారు. చెప్పాలంటే నన్ను ఓడిస్తే నాకేమైతుంది రాబా, ఇంటికాడ పండుకుంటా అన్నాడు. అంతే అంతే అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ తిక్క ఏంటిదంటే ప్రజలు తిడుతుర్రనో లేకపోతే రైతులు అడుగుతుర్రనో కాదు, కేసీఆర్ ఎందుకు వస్తలేడు, వచ్చి బయట వచ్చి మాట్లాడాలి, ఆయన మేము రివర్స్ అనాలి, ఆ కోరిక ఉంది. అది నెరవేరుతలేదు వీళ్ళది. కేసీఆర్ బయటకు రావాలని ఇలా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తిస్తలేరు, ఆయన పెద్దగా రెస్పెక్ట్ చేస్తలేరు. ఏడవైనా అరే చిరంజీవి వీళ్ళే ఆయనకు పక్కన ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే కూడా లేస్తలేరన్న, లేచి నిలబడతలేరు. ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా వస్తుండు అంటే అక్కడ అందరు కూర్చొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటున్నారు ప్రోగ్రామ్ లా, ఈయన నడుచుకుంటూ వస్తుంటే. అది ఎట్లొస్తుంది భరత్ భాయ్? అది అవతలి వ్యక్తి చేసిన ఉద్యమాన్ని బట్టో లేకపోతే పనిని బట్టో నీ క్యారెక్టర్ నేచర్ ని బట్టో వస్తుంది. అది అంటే నీ స్టేచర్ ఎట్లా పెరుగుతుంది, నీ స్టేచర్ ఎట్లా వస్తే కేసీఆర్ తోటి ఒక 2 ఆర్గ్యుమెంట్ లో ఏదో ఒకటి చేస్తే ఈయన కూడా జర హైప్ అవుతా అని నా బాధకి. అంతే. నీకు నీ స్టేచర్ ఎట్లా పెరగాలి? నువ్వు చేసే పనులను బట్టి పెరుగుతుంది. మరి అది ఆ గుర్తింపు వస్తలేదు అంటే దాన్ని నువ్వు చేసిందేందో చెప్పు కదా. కేసీఆర్ బండ బూతులు తిట్టి ఇప్పటిదాకా భరత్ భాయ్ నిన్న పెట్టిరు జెడ్పీటీసీ టు సీఎం అని. ఇప్పటిదాకా నువ్వు చేసిన గొప్ప పని ఏందో చెప్పు గంతే. నేను ఈ రాష్ట్రం కోసం లేదా ప్రజల కోసం నేను చేసిన త్యాగం ఏంది, గొప్ప పని ఏంది, ఏ పనో చెప్పు. దాన్ని బట్టి ఇస్తారు కదా విలువ. ఖాళీ కేసీఆర్ ను బీఆర్ఎస్ ను బండబూతులు తిట్టి అధికారంలోకి వచ్చాడు, అది తప్ప ఇంకేమైనా చేసాడో చెప్పు అంతే. అంతే. కూడా పార్టీ పెట్టించింది ఈయననే అన్న రేవంత్ రెడ్డి. అదొక పెద్ద స్కెచ్ అట. కథ ఇది ఏంటంటే వీళ్ళు ఒక పెద్ద ప్రోగ్రామ్ మీద ఉన్నారు, వీళ్ళంతా బ్యాచ్ అంతా ఒకటే. బీసీలకు సపరేట్ గా డైవర్ట్ చేసి ఏం లేదు, జస్ట్ ఓట్లు చీల్చాలి, మళ్ళీ కేసీఆర్ ని రాకుండా చేయాలి అన్న కుట్రనే ఇదంతా. ఈయన గాని ఆ కవిత గాని అందరితోటి వీళ్ళందరూ ఏంటంటే తలా ఇంత చేసిరు అంటే తలా ఎన్ని ఓట్లు చీలుస్తారు, చీలిపోతాయి కదా. ఏమైతుంది వీళ్ళ దగ్గరికి వెళ్ళి చీలి మళ్ళీ ఇది కాంగ్రెస్ వచ్చి రావడానికి ఇలా కోషిష్ అంటే అది ఇంకా వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలడానికే కుట్రలు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అటు పడకూడదు బీఆర్ఎస్ కి, అంటే చీలిపోవాలి ఏదో ఒక రకంగా. ఒకటి కవిత రూపంలో చీలిపోవాలి, ఒకటి ఇటు తీర్మానం మల్లన్న రూపంలో చీలిపోవాలి. అంతే అంతే అంతే. ఇంకా భరత్ భాయ్ ఆడ కెనడాలో ఎట్లున్నారు? అందరు మంచుకున్నారా? మనోళ్ళు ఉంటారా? అంత మంచి అన్న. కలుస్తుంటారా? బ్యాచులర్ అదే కలుస్తుంటారా అందరూ మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళంతా? మన అక్కడ మనోళ్ళు ఉంటారు ఇక్కడ. మేమందరం మేము 5-6 మంది వచ్చినాం అన్న. వచ్చినప్పుడు ఎప్పుడు 2019 లో వచ్చినాం ఇక్కడికి. ఓకే, కరోనాకు ముందు వచ్చారు? కరోనా ముందు వచ్చినాం కరెక్ట్ గా. ఏం లేదా కరోనా అక్కడ పర్లేదు ఇబ్బంది లేకుండా అప్పుడు? మరి మీరు ఉన్నప్పుడు అయ్యా ఉండే కరోనా అప్పుడు కూడా ఇక్కడనే ఉండే, కాకపోతే ఇంకా అన్ని క్లోజే ఉండే. ఇక్కడ గవర్నమెంట్ చూడన్నా ₹1,00,000 ఇస్తుండే నెలకి. నెలకు ₹1,00,000? నెలకు ₹1,00,000 ఇస్తుండే మాకు, జస్ట్ మేము ఇంటికాడ ఉన్నందుకు.
బా ఎప్పుడు ఎన్ని రోజులు ఇచ్చింది అప్పుడు? అట్లా 14 నెలలు ఇచ్చింది. 14 నెలలు ఇచ్చింది. ఓకే. అక్కడ ప్రభుత్వాలకు అప్పులు లేవా ఈడు ఉన్నట్టు? అప్పులు ఉంటాయి అన్న, ఇంకా అప్పులు లేని రాష్ట్ర కంట్రీస్ ఏవి ఉండవు అన్న. అమెరికాకి లేవా 30 ట్రిలియన్ అప్పు ఉంది అమెరికాకి. నేను అడిగే క్వశ్చన్ అదే, అందరికి అర్థం కావాలని అడుగుతున్నా. అప్పులు ఉన్నా నెలకు ₹1,00,000 ఇచ్చింది కదా అని అడుగుతున్నా. అట్లా ఇచ్చింది. కాకపోతే ట్యాక్స్ కూడా మన లెక్క మన కథ ఏందన్న, టేబుల్ మీదకి వెళ్ళి 10% కడతారు, కిందికి వెళ్ళి 25% పని లేపేస్తారు ట్యాక్స్. వేరే దేశాలలో అట్లా ఉండదు. కంపల్సరీ ఏం చేసినా నువ్వు ఈడ క్యాష్ అనేది నడవదు, మొత్తం అకౌంట్ త్రూ నడుస్తుంది. కాబట్టి నీకు ప్రతి ఒక్క ట్యాక్స్ కడతాడు. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, 35% క్లియర్ ట్రాన్స్పరెన్సీ. ట్యాక్స్ పోతుంది. అదే క్లియర్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అట్లా ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వస్తాయి, జనరేట్ అవుతాయి కాబట్టి వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాడు కూడా ఎందుకు ఇచ్చిండు, వీని తెలివి కూడా, కెనడా వీడు కూడా ఇప్పుడు ఎకానమీ అంతా పడిపోతుంది. ఒకవేళ డబ్బులు ఇప్పుడు అందరి ఇంటికానే ఉంటే డబ్బులు ఎట్లా రొటేట్ కావాలి? అవును. వీడు ఏం చేసిండు, ₹1,00,000 ప్రతి ఒక్కరికి ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి మళ్ళీ ఏదో ఒక రూపంలో రెవెన్యూ అయితే తిరుగుతుంటది, జనరేట్ అవుతుంది. ట్యాక్స్ జనరేట్ అయితేనే ఉంటది మళ్ళా. కరెక్టే, ట్యాక్స్ జనరేట్ అవుతుంది. అవును, ఆగిపోకుండా. వీళ్ళకి ఇంటెలిజెంట్ గా ఇచ్చారు అట్లా. అదే ఏ దేశం ఇవ్వాలి అన్న, మొత్తం వరల్డ్ లో ఓన్లీ కెనడా ఒక్కటే ఇచ్చింది అట్లా. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చారు మీరు ఇండియాకి? ఎప్పుడు వచ్చిపోయారు లాస్ట్ టైం? నేను 23లో వచ్చిన అన్న. అచ్చా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాలేదు నువ్వు? చూడలేదు ఇక పాపం. వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డిసెంబరే కదా, 23 నవంబర్లా ఈయన అయింది. 24 జనవరిలో వచ్చిన నేను. అచ్చా, చూసినావు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూసినావు ఈ దేశంలో. ఎన్ని నెలలు ఉన్నావు అప్పుడు? దాన్ని కూడా చూసి పోయినా. ఎన్ని నెలలు చూసిపోయినావు? ఎన్ని నెలలు చూసిపోయినావు అప్పుడు? నేను 3 months ఉండే అన్న. జనవరిలో వచ్చి మార్చిలో వెళ్ళిన, మార్చ్ ఎండింగ్కి వెళ్ళినా. మార్చ్ ఎండింగ్కి వెళ్ళినావు. అప్పుడు ఏప్రిల్ మన ఈ ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు పోయినావు. పార్లమెంట్ ఎన్నికలకు 1 month ఏమో ఉన్నప్పుడు వచ్చేసిన మళ్ళీ. ఏ ఊరు మీది? ఇక్కడ ఇండియాలో కాదు, తెలంగాణ. జనగాం పక్కన ఏది? ఏ ఊరు? మన రామరాజ్పల్లి అని ఉంటది అన్న. సింగరాజ్పల్లి అని ఐడియా ఉంది కదా. ఓకే. ఇట్లా మన జనగాం నుంచి సూర్యాపేట రోడ్డుకు ఉంటది. పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే మీ కాన్స్టిట్యున్సీ? లేదు, మాది ఇటు వస్తుంది, మన ఎర్రవల్ దగ్గర పాలకుర్తి కిందకి వస్తుంది. పాలకుర్తి కింద వస్తుందా? ఓకే. జిల్లా మాత్రం జనగాం. జిల్లా జనగాము, కాకపోతే కాన్స్టిట్యున్సీ వస్తుంది పాలకుర్తి దగ్గర. యశస్విని రెడ్డి. ఓకే. థ్యాంక్ యూ భరత్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వేరే దేశంలో కూడా ఫోన్ చేసినావు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. భరత్ రెడ్డి కెనడా నుంచి ఫోన్ చేసి కేసీఆర్ ఇంత బ్రహ్మాండంగా చేస్తే రైతులే కావాలని ఖరాబ్ చేసుకున్నారు, ఇంకా రైతులకు బుద్ధి లేదు అని చెప్పి తిడతా ఉన్నాడు. సో ఇక ఆయన ఆవేదన ఆయనది.